ఉద్యోగం చేస్తున్న ప్రతి మధ్యతరగతి కుటుంబానికి పీఎఫ్ అనేది కేవలం జీతం నుంచి కట్ అయ్యే డబ్బు కాదు, భవిష్యత్తుకు భరోసా, రిటైర్మెంట్ తర్వాత ఆసరా, అత్యవసర సమయాల్లో ఆర్థిక ఆధారం. ఇప్పుడు అదే ఈపీఎఫ్ఓ వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్త దేశవ్యాప్తంగా చర్చగా మారింది. కనీస పెన్షన్ను ₹1000 నుంచి 7,500 రూపాయలకు పెంచే ప్రతిపాదన నుంచి ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం వరకు అనేక కీలక మార్పులు తెరపైకొచ్చాయి. కోట్లాది ఉద్యోగాలు, పెన్షనర్ల జీవితాలపై ప్రభావం చూపే ఈ మార్పులు నిజంగా అమల్లోకి వస్తాయా? వస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఎలా మారబోతోంది? లెట్స్ వాచ్. దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రతకు ప్రధాన ఆధారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ. కోట్లాది ప్రైవేట్ ఉద్యోగుల జీతాల్లో నుంచి ప్రతి నెల కొంత మొత్తం పీఎఫ్గా జమవుతుంది. ఉద్యోగి, యజమాని ఇద్దరు ఇందులో వాటా చెల్లిస్తారు. ఉద్యోగ జీవితంలో పొదుపుగా ఉండే ఈ నిధి రిటైర్మెంట్ తర్వాత పెద్ద ఆర్థిక బలంగా మారుతుంది. అయితే చాలా కాలంగా ఉద్యోగుల్లో ఈపీఎస్ 95 పెన్షన్పై అసంతృప్తి ఉంది. ప్రస్తుతం కనీస పెన్షన్ కేవలం ₹1000 మాత్రమే ఉండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులు, జీవన వ్యయం దృష్ట్యా ఈ మొత్తం సరిపోదని పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిమాండ్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే దశకొచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రతిపాదన ప్రకారం ఈపీఎస్ 95 కింద కనీసం పెన్షన్ను ₹1000 నుంచి 7,500 రూపాయలు పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే లక్షలాది పెన్షనర్ల జీవితాల్లో ఇది పెద్ద మార్పుగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది వృద్ధ ఉద్యోగులు కేవలం ఈ పెన్షన్ పైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ పెంపు ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశం కూడా ఉంది. అందుకే కార్మిక శాఖ, ఆర్థిక శాఖ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు సామాజిక భద్రత పెంచాలన్న అవసరం, మరోవైపు ప్రభుత్వ వ్యయ నియంత్రణ, ఈ రెండింటి మధ్య సమతుల్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మరో కీలక అంశం పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీ రేటును కొనసాగించే ప్రతిపాదనను కేంద్రానికి పంపినట్టు సమాచారం. బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే ఇది ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పొదుపు కోసం చూస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ ఇప్పటికీ భద్రమైన ఆప్షన్గా భావిస్తున్నారు. అయితే ఉద్యోగుల్లో మరో ప్రశ్న కూడా ఉంది. పీఎఫ్ డబ్బు జమ కావడం ఒక విషయమైతే అత్యవసర సమయంలో ఆ డబ్బును త్వరగా పొందగలగడం మరో విశేషం. ఇక్కడే ఇప్పుడు కొత్త మార్పులు తెరపైకొస్తున్నాయి. ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే క్లెయిమ్ పెట్టాలి. ప్రాసెస్ పూర్తయ్యాక బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది రోజులు, వారాలు కూడా పట్టేది. కానీ ఇప్పుడు ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే విధానంపై ఈపీఎఫ్ఓ పనిచేస్తుందన్న వార్త పెద్ద చర్చగా మారింది. అంటే భవిష్యత్తులో బ్యాంక్ కార్డుల పీఎఫ్ ఖాతా కూడా ప్రత్యేక యాక్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ సొమ్మును మరింత వేగంగా పొందేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది అమల్లోకి వస్తే పీఎఫ్ యాక్సెస్ విధానంలో ఇది పెద్ద విప్లవాత్మక మార్పుగా మారే అవకాశం ఉంది. ఈ మార్పుల వెనుక మరో ముఖ్య కారణం ఈపీఎఫ్ఓ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. గత కొన్ని సంవత్సరాల్లో ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తిగా వేగవంతం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 8 కోట్లకు పైగా క్లెయిమ్ ప్రాసెస్ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. ఇందులో ఎక్కువ భాగం అడ్వాన్స్ లేదా పార్ట్ విత్డ్రాల్ క్లెయిమ్లే కావడం గమనార్హం. అంటే ఉద్యోగులు ఇప్పుడు పీఎఫ్ను కేవలం రిటైర్మెంట్ ఫండ్గా కాకుండా అవసర సమయాల్లో వినియోగించే ఆర్థిక సాధనంగా కూడా ఉపయోగిస్తున్నారు. క్లెయిమ్ల ప్రాసెసింగ్లో కూడా ఈపీఎఫ్ఓ గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఇటీవల వచ్చిన వివరాల ప్రకారం దాదాపు 99% క్లెయిమ్లు 20 రోజుల్లోపే సెటిల్ అయ్యాయి. అంతేకాదు కోట్లాది క్లెయిమ్లు చెక్ ఇమేజ్ అప్లోడ్ చేయకుండా ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యాయి. బ్యాంక్ అకౌంట్లు లింకింగ్, ట్రాన్స్ఫర్ క్లెయిమ్లు, యూఏఎన్ ఆధారిత సేవలు ఇవన్నీ ఇప్పుడు మరింత సులభంగా మారుతున్నాయి. ఒకప్పుడు పీఎఫ్ అంటే ఫామ్లు, ఆఫీసుల చుట్టూ తిరగడం అనే భావన ఉండేది. ఇప్పుడు అదే వ్యవస్థ పూర్తిగా డిజిటల్ వైపు వెళ్తోంది.
ఇందులో భాగంగానే ఈపీఎఫ్ఓ తాజాగా ఈ ప్రాప్తి అనే కొత్త పోర్టల్ను కూడా ప్రారంభించింది. యూఏఎన్కు లింక్ కాకుండా ఉన్న పాత ఖాతాలను ఆధారంగా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఈ పోర్టల్ ద్వారా కల్పిస్తున్నారు. ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాలు మర్చిపోయిన వారు, యాక్టివ్ కాని అకౌంట్లున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మెంబర్ ఐడి లేకపోయినా యాక్సెస్ ఇచ్చే దిశగా కూడా ఈపీఎఫ్ఓ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అంటే ఉద్యోగుల డేటా మరింత సమగ్రంగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ మార్పులన్నింటిపై కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కనీస పెన్షన్ భారీగా పెంచితే ఆర్థిక భారం ఎలా భరించాలన్న ప్రశ్న వస్తోంది. మరోవైపు ఏటీఎం విద్యా సదుపాయం తీసుకొస్తే భద్రతా సమస్యలు ఎలా నియంత్రిస్తారు అన్నది కూడా కీలక అంశం. పీఎఫ్ ఖాతాల్లో ఉన్న డబ్బు దీర్ఘకాలిక పొదుపు. అలాంటి నిధులకు తక్షణ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఎక్కువగా విత్డ్రా చేసే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. అంటే సౌకర్యం పెరగడం ఒకవైపు అయితే ఆర్థిక క్రమశిక్షణ తగ్గిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ మార్పులు కేవలం సాంకేతిక మార్పులే కాదు, ఉద్యోగుల సామాజిక భద్రతపై ప్రభుత్వ దృష్టి ఎలా మారుతుందన్న దానికి సంకేతాలుగా కూడా కనిపిస్తున్నాయి. పెన్షన్, డిజిటల్ యాక్సెస్, వేగవంతమైన క్లెయిమ్లు ఇవన్నీ కలిసి చూస్తే పీఎఫ్ వ్యవస్థను మరింత ప్రజా కేంద్రీకృతంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగుల్లో భవిష్యత్ భద్రతపై ఉన్న అనిశ్చితిని తగ్గించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఈపీఎఫ్ఓలో ప్రతిపాదిత మార్పులు కేవలం పాలసీ అప్డేట్స్గా కనిపించినా వాటి ప్రభావం కోట్లాది కుటుంబాల ఆర్థిక భద్రతపై పడే అవకాశం ఉంది. కనీస పెన్షన్ పెంపు నుంచి ఏటీఎం విత్డ్రాల్స్ వరకు ప్రతి నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తును కొత్త దిశలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి, ఏ రూపంలో అమలవుతాయి అన్న దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.